ఎత్తుకొనేదను. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతోనే యుగ యుగములు నిల్చెద, నీతోనే యుగ యుగములు నిలిచెద, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. నూతన వధువు నై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువు నై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన శాలమై సిద్ధమొదు నీకై, నూతన శాలమై సిద్ధమొదు నీకై, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. బట్టి మనం కలిసి ప్రార్థన చేయడం, దేవుని కృప, మనం కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధించుకోవడం, దేవుని కృప, దేవుని కరుణని బట్టి దేవుడు మనకు మంచి రోజు కూడా జీవగల దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించు. కాబట్టి మనం ఎంతగా మనం స్తుతించాలి, మనం ఆరాధించాలి. ఇలాగ పరిశుద్ధులందరిని బట్టి కూడా మన దేవుని స్తుతిస్తాం. దేవానికి వందనాలు, మనకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా సహాయం దయచినాక. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఒక వాక్యం మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగాను, వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకడుకు వారిని ముందుగా నిర్ణయించాడు. దేవుడు ముందుగా నిర్ణయించామన్నమాట. ఎందుకనగా తన సహోదరుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు. ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మన జ్యేష్ఠుడు అనమాట. బట్ అది తండ్రి చిత్తం అనమాట. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు ఇలా మనం చూడవచ్చు. ఎందుకనగా తన కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అంటే ఫస్ట్ రావాలన్నమాట. జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను,
వారు తన కుమారునితో సారూప్యం గలవారుకు వారిని ముందుగా నిర్ణయించామన్నమాట. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించామన్నమాట. మనం క్రిస్తు ఒక సహోదరులుగా మనం బ్రతకడం దేవునికి చిత్తం అన్నమాట. దేవుని బిడ్డలుగా మనం బ్రతకడం దేవునికి చిత్తం అన్నమాట. తండ్రి ముందుగా నిర్ణయించాడు. కాబట్టి పరలోక తండ్రిను జీవగల దేవుని దయసి మనం తప్పు పెట్టవద్దు. కాబట్టి యాకోబు దీవెన అనుభవించాలని పరలోక తండ్రి ముందుగా నిర్ణయించాడు. ఇప్పుడు వాక్యం ద్వారా కొత్తగా జన్మించాను మనం కూడా దేవుని అనుభవించాలని జీవగల దేవుడు ముందుగా నిర్ణయించాడు. దేవుడు మార్చలేదు. దేవునికి చిత్తం నిర్ణయాన్ని మార్చే శక్తి ఎవరికూ లేదు. కాబట్టి సత్యకర్త అయిన దేవుని ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. కాబట్టి మన పట్ల ఉన్న దేవుని యొక్క నిర్ణయాలు, ఆలోచనలు, నిర్ణయాలు మంచిదన్నమాట, చెడు కాదు, మేలు అనమాట. సోదరు కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో ప్రియులారా మనం చూడొచ్చు. నా దినాలను చూసుకొని యేసుక్రీస్తు చెప్పినమాట, ఈయన నిజమైన ఇశ్రాయేలు, నా నిజమైన ఇశ్రాయేల్లో కపడం లేదు. ప్రభు చెప్పిన మాట అనమాట. ఇశ్రాయేల్లో కపడం లేదు, నిజమైన ఇశ్రాయేల్లో కపడం లేదు. కొందరు చెప్తారేమో యాకోబులో కపడం ఉంది అని చెప్తారు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఏశావు జ్యేష్ఠుడుగా ఉన్నా. అవును, అంటే దేవుని యొక్క దేవున ఏశావు మీద కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. జ్యేష్ఠుడుగా ఉన్నామన్నమాట. కాబట్టి జ్యేష్ఠత హక్కును ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు అడిగి పొందుకున్నాం. మనం కూడా దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు అడగడం తప్పు కాదు, పాపం కాదు. అడుగుడి అని ప్రభు కూడా చెప్పి అడగడం పాపం కాదు. కానీ ఏం అడగాలి అది కూడా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించారు, మీరు అడగాలి, పరిశుద్ధాత్మను అడుగుడి అని ప్రత్యేకం చెప్పిన ఆ మాటని బట్టి స్తోత్రం. యాకోబు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం దైవ జ్ఞానం వరకు అడగాలి. అడిగిన వారికి దేవుడు జ్ఞానం సమృద్ధి ఇస్తాడు. బట్ మనం చాలా విషయాలు మనం అడిగే వారిగా ఉన్నారేమో. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం? జీవగల దేవునితో ప్రియులారా మనం ఉదయకాలం ఏం అడుగుతున్నాం? మన హృదయం దేని కొరకు దాహంతో ఉన్నాం, దేని గురించి ప్రార్థనిస్తున్నాం, దేనికోసం దేవునితో అడుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తుంటే యాకోబు అడిగామన్నమాట. జ్యేష్ఠత్వపు హక్కు అది పాపమేనా? అది మోసమేనా? అడగడం మోసమేనా? అడగడం ప్రియులారా మోసమని మనం చెప్పడానికి వీల్లేదు, అది వారిష్టం. కొన్నిసారి మనం అడగదా, కొన్నిసారి మనం కొందరితో కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పుడు కొందరు అడుగుతారు, కొందరితో ప్రేమ కలిగిన వారితో నాకు 1 లాక్ ఇస్తారా, లేదంటే 10 లాక్ ఇస్తారు. కొన్నిసారి వారు ఇస్తారు, కొన్నిసారి ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి వారు వేసి మనం తప్పు పట్టవద్దు, వారి ఇష్టం అనమాట. ఇప్పుడు అడిగినప్పుడు కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వలేదు. కాబట్టి అడగడం పాపం కాదు, కానీ అడిగినప్పుడు ఇవ్వలేని అది కూడా పాపం అని మనం చెప్పడానికి వీల్లేదు. వారి ఇష్టం అనమాట, వారికి ఫ్రీ విల్ ఉంది అనమాట. కానీ వారిని తప్పు పెట్టవద్దు. గతకాలంలో మీరు కొందరితో కొన్ని డబ్బు అడిగి ఉండవచ్చు, కొన్నిసారి వారు ఇచ్చారు, కొన్నిసారి వారు ఇవ్వలేదని. కానీ దయచేసి ప్రియులారా మనం తప్పు పెట్టవద్దు. మనం అడిగినదంతా కూడా తప్పకుండా ఇవ్వాలని లేదు, మరి ఇష్టం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు అడిగామన్నమాట. యాకోబు ఒక చూపు లేదంటే జ్ఞానం కలిగిన వ్యక్తి, అందుకొరకే అడిగినప్పుడు శ్రేష్టమైనది అడిగామన్నమాట. చిన్న దాని మీదే లేదు. యాకోబు మనం చూసినట్లయితే గొప్ప గొప్ప విషయాలు అడుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చిన మనం గొప్పది అడగాలి. స్తోత్రం, హల్లెలూయా. గొప్పది కోరుకోవాలి, అడగాలి. ప్రభు అది మనకు అనుగ్రహించును గాక. కాబట్టి మనం చూడవచ్చు, లాభంతో కూడా యాకోబు అడిగినట్టు మనం చూడవచ్చు. నీ చిన్న కుమార్తె చాలా అందంగా ఉన్న
చిన్న కుమార్తెను నాకు ఇవ్వమని అడిగి, దాని కొరకు నేను పని కూడా చేస్తాను. ఒట్టిగా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను పని కూడా చేస్తాను. లాభాన్ని ఎత్తు ఒప్పుకున్నా, ఎందుకంటే నేను వేరే వారికి ఇవ్వడం కంటే నీకు ఇవ్వడమే నాకు ఆశీర్వాదం అని ఆమె లాభాన్ని ఒప్పుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే ఏశావు దగ్గర కూడా అడిగామన్నమాట, జ్యేష్ఠత హక్కు అడిగాం. ఇప్పుడు మనం చూసినట్టే ఫ్రీ విల్ ఉంది అనమాట ఇవ్వడానికి. ఏశావుకు ఫ్రీ విల్ ఉంది, తన ఫ్రీ విల్ వాడుకొని ఇచ్చా. అది ఎలా మోసం అవుతుంది ప్రియులారా. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పిన మాట, ఇశ్రాయేలు, నిజమైన ఇశ్రాయేలు కవడం లేదు అని ప్రభు చెప్తున్న మాట అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఇచ్చిన కాబట్టి పొందే. ఒకవేళ ఏశావు ఇవ్వలేదు అంటే యాకోబుకు పోయేదేమీ లేదనమాట. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవుడు నిర్ణయించామన్నమాట. సర్వాధికారి అయిన దేవుడు నిర్ణయం యాకోబు కొందరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ యాకోబు మాత్రం దీవెన అనుభవిస్తుంది. ఆ పవర్, ఆ శక్తి, సామర్థ్యం జీవగల దేవునికి సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి యాకోబు నూతన ఇశ్రాయేలుగా ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. కొందరు మీకు ఇస్తారేమో, కొందరు మీకు ఇవ్వలేదేమో, కానీ నువ్వు బాధపడొద్దు. కొన్ని విషయాలు నువ్వు అడుగుతున్నారు, కొందరు మీకు ఇస్తుంది, కొందరు ఇవ్వలేదు. కొన్నిసారి ఇస్తారు, కొన్నిసారి ఇవ్వలేదు. కానీ ఇవ్వలేదు కాబట్టి దేశీ తప్పు పెట్టవద్దు. ఒకవేళ తప్పు పెట్టవద్దు అనమాట. మనకు అడగడం తప్పు కాదు, కానీ అడిగినదంతా కూడా ఇవ్వలేదు అంటే అది కూడా పాపమే కాదు. ఫ్రీ విల్ ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు శ్రేష్టమైనది అడిగాం కాబట్టి ఫ్రీ విల్ ఉన్న ఏశావు అది చేసి తన ఇష్టం. కాబట్టి యాకోబు పాపం చేస్తామని మనం ఎలాగే చెప్పగలరు ప్రియులారా, ఎలాగే చెప్పడానికి అవకాశం ఉంది అంటే బలవంతంగా అయితే అది పాపం అనమాట. యాకోబు ఒకవేళ బలవంతంగా నాకు నీవు ఇప్పుడు ఇది ఇవ్వాలి, లేదని నేను నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి బలపెట్టి బలవంతంగా పొంది ఉండే ఒత్తిడి వేసుకొని అంటే అది పాపం, తప్పు. కానీ బలవంతం చేయలేదు. ఏశావు అన్నయ్య ఇష్టపూర్వకంగా ఇచ్చామన్నమాట. అన్నయ్య ఎలా ఇచ్చారు? ఇష్టపూర్వకంగా ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యాకోబది పొందాము, అది అనుభవించాం, దేవుని మహింపరిచాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు గురించి మనం చూసినట్లయితే ఇస్సాకును మోసం చేస్తారు కదా అని మన మామూలు అయితే చెప్తాం. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఏశావును దీవించడానికి ఇస్సాకు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఆ విషయం గురించి యాకోబుకు తెలియలేదు, ముందు తెలియలేదు. ఇంకా ఇస్సాకు ముందు తన అన్నయ్య యాక్టింగ్ చేయాలని యాకోబుకు అస్సలు ఉద్దేశం లేదు. తన మనసులో అస్సలే లేదనమాట. మనం చూడాలి, తన మనసులో అస్సలే లేదు. తండ్రి ముందు పెద్ద కుమారుడుగా నటన చేయాలని ఉద్దేశం యాకోబుకు అసలు లేదు. కానీ తన తల్లికి వచ్చిందనమాట. తల్లి రెబెకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం వినే స్త్రీ అనమాట. దేవునితో భక్తి కలిగిన స్త్రీ, దేవుని స్వరం విన్న స్త్రీ మంచిది. అంటే యాకోబుతో చెప్పిన నీవు ఇలాగే చేయాలి, నేను చెప్పినట్టు నా నీవు పాటించాలి అని యాకోబు మీదే ఒత్తిడి చేస్తారు. సాధ్యమైన అది కూడా ప్రేమతో ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు యాకోబు అడుగుతారు, ఒకవేళ నేను ఇలాగ చేసి ఉండే నా తండ్రి నేను చిన్న కుమారుని గ్రహించి ఉండే ఆశీర్వాదం కాదు శాపమాట పెరగడానికి అవకాశం ఉంది కదా తల్లి అని అడిగారు. ఇప్పుడు యాకోబు ఉన్నట్టుగా తన తల్లితో చెప్పాడు. కానీ తల్లి చెప్పాను, ఒక్కసారి నా మాట నీవు విను అని చెప్పిన ఆ మాటని బట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు దానికి తల్లికి విధేయ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. బట్ ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే రెబెకా
తప్పు చేశారా? మనం చూసిన రెబెక్క తెలుసు దేవుని చిత్తం, ఎందుకంటే దేవుని స్వరం విను. కానీ యాకోబు విషయంలో ఇస్సాకు దేవుని స్వరం వినలేదు. యాకోబు విషయంలో ప్రియులారా మనం చూసినట్టే చాలా దేవుని స్వరం వినే వ్యక్తి ఇస్సాకు. రెబెక్క కొరకు ప్రార్థన చేసి దాని మేలు పొందిన వ్యక్తి. అలాగే ఇద్దరు కవల పిల్లలను దేవుని నుండి పొందిన వ్యక్తి. మంచి ప్రార్థన పరుడు. ఇస్సాకును మనం తప్పొట్టడానికి వెళ్దాం, మంచి ప్రార్థన పరుడు. కానీ దేవుడు అన్ని విషయాలు ఒక్కరితో చెప్పాలని కాదు, ఎవరితో చెప్పాలో వారితో దేవుడు చెప్తాడు. అంటే ఇస్సాకుతో చెప్పాల్సిన ఇస్సాకుతో దేవుడు చెప్పారు, రెబెక్కతో చెప్పాల్సిన విషయం రెబెక్కతో దేవుడు చెప్పారు, యాకోబుతో చెప్పడానికి యాకోబుతో దేవుడు చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే దేవుడు అనమాట. ఎవరితో ఏం చెప్పాలో దేవునికి తెలుసు. కాబట్టి రెబెక్కతో తన గర్భంలో ఉన్న పిల్లల గురించి దేవుడు స్పష్టంగా చెప్పాం. ఎందుకంటే ఆమె అడిగామన్నమాట, దేవుడితో అడిగాం, ప్రభువా అడిగామన్నమాట. అడిగినప్పుడు చెప్పాం. కాబట్టి అడుగుతున్న మీతో దేవుడు మాట్లాడతాడు. అంటే జీవగల దేవ నాతో మాట్లాడడం అంటే తప్పకుండా మాట్లాడతాడు. కాబట్టి రెబెక్క ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి చిత్తంలోనికి యాకోబును, పరలోక తండ్రి యొక్క చిత్తంలోనికి యాకోబును నడిపించడానికి జీవగల దేవుడు నేను నమ్ముతున్నాము రెబెక్కను ఒక వెస్సెల్గా వాడుకున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎవరితో నేను కరుణ చూపిస్తారో వారితో నేను కరుణ చూపిస్తాం. దేవుని వాగ్దానం అనమాట. ఇప్పుడు దాన్ని దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క చిత్తం నెరవేర్చే విషయంలో సర్వ అధికారైన దేవుడు దాని చిత్తం చేస్తాడు. దాన్ని ప్రియుల దయచేసి మనం తప్పు పెట్టకండి అన్న దయచేసి మనం తప్పు పెట్టవద్దు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారు ఇంకా మనం ముందుకు వెళ్ళి ఉంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఈ విషయంలో అన్నయ్య ఏసావు కొంచెం బాధపడతాయి. ఎందుకంటే నేను ఆశీర్వాదం అనుభవించాలని అన్నయ్యకు ఉంది, ఏసావుకు ఉంది. మంచి ఆలోచన, దేవునికి స్తోత్రం. యాకోబు ఆశీర్వాదం అనుభవించాలని యాకోబు కూడా ఉంది, అది కూడా మంచి ఆలోచన, దేవునికి స్తోత్రం. ఎంతో మంచిది ఆలోచన. అయితే కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం, జట్స్తపు హక్కు, ఈ రెండు నష్టమైనప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఏసావు బాధ వస్తుంది. అడిగినది లేదంటే కోరినది దొరకలేని పరిస్థితుల్లో ఎవరికైనా బాధ వస్తుంది. దాన్ని కూడా దేశి మనం తప్పుకొట్టవద్దు, అన్నయ్యకు కోపం ఇచ్చింది, అన్నయ్య చంపాలని, యాకోబును చంపాలని ఆలోచన సాతాన్ని ఇచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్టే రెబెక్క, దేవజ్ఞానం కలిగిన రెబెక్క తల్లిదండ్రుల దగ్గర ఎంచుకొని వెంటనే యాకోబును సేఫ్టీ లాబాన్ దగ్గరకు పంపిస్తున్నాం అనమాట. ఒకరోజు దేవుడు అంటే అనేక రోజులు ప్రార్థన తర్వాత దేవుడు ఇచ్చిన ఇద్దరు పిల్లలు అనమాట. అనేక రోజు ప్రార్థనని బట్టి పుట్టిన ఇద్దరు పిల్లలు ఒక్కరోజు కొట్లాడుకొని ఆర్గ్యుమెంట్ చేసుకొని బాధం పెట్టుకొని ఒకరోజు చనిపోవద్దు. తల్లిదండ్రులు ఎంత మంచి తల్లిదండ్రులు, దేవునికి స్తోత్రం. కాబట్టి తల్లిదండ్రులు ప్రార్థనపూర్వకంగా మంచి నిర్ణయం తీసుకున్నాం అనమాట. యాకోబును కొద్దిసేపు దూరంగా ఉండాలి, కొద్దిసేపు, నిత్యమని కాదు, కొద్దిసేపు యాకోబు దూరంగా ఉండాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప విషయం, ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప విషయం, ప్రియులారా మనం చూసినట్లయితే ఏసావు యాకోబు తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ఆదికాండం 32వ అధ్యాయంలో చూడవచ్చు. ప్రియులారా మరలా వారు కలుస్తున్నారనమాట. ఒకప్పుడు సాతాన్. కాబట్టి ప్రియులారా యాకోబు దీవించబడడం వలన ఏసావుకు నష్టం జరగలేదు. అర్థం చేసుకోవాలి, అన్నయ్యకు నష్టం జరగలేదు. అన్నయ్య దీవించబడుతున్న కొలది తన బ్రదర్ కూడా నష్టం జరగలేదు. సత్యమని అర్థం చేసుకోవాలి. అని మిస్అండర్స్టాండింగ్ తీసుకొని రావడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తున్నట్టు చూడవచ్చు. ఏసావు తప్పుపట్టి. కాబట్టి ఏసావు అనుకోవచ్చు కదా, అన్నయ్య అనుకోవచ్చు కదా, నా తమ్ముడు ఇంకా దీవించబడడం, మంచి స్థాయిలో ఉండడం, నాకంటే గొప్ప స్థాయిలో ఉండడం అది గొప్పది అని అనుకోలేదు. కానీ మనం అనుకోవాలి, దేవుని ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా మనం ఆ కృప దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి యేసుక్రీస్తు, జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు అది కోరుకున్నాం అనమాట.
నా పిల్లలు నాకంటే గొప్ప పరిచర్య చేయాలి. యేసుక్రీస్తు చెప్పామన్నమాట, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేస్తున్న దానికంటే గొప్ప కార్యం నాలో నమ్మిన వారు చేస్తారు అని ప్రభు చెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా పిల్లల కోరుకోవాలి, నా పిల్లలు నాకంటే గొప్ప స్థాయి ఉండాలి, కోరుకోవాలి. నాకంటే నా బ్రదర్ లేదంటే నా సిస్టర్ ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి అని కోరుకోవాలి. తప్పు కాదు, పాపం కాదు. అది మంచి ఆలోచన. దేవునికి స్తోత్రం. ప్రేమతో నింపబడిన వారు అలాగ ఆలోచిస్తారు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే ఏశావు అది అలాంటి ఆలోచన తనకు రాలేదన్నమాట. అంత ఆత్మీయత లేదేమో, తనకు రాలేదు. కాబట్టి ప్రియులారా, మనం ఏదైనా కూడా ప్రియులారా, మనం చివరికి మనం చూస్తున్నట్లయితే అన్నయ్య యాకోబు వారిద్దరం కలిసి ఒక్కరొక్కరు దీవించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం నేర్పిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే యాకోబు ఇస్తున్నాం అనమాట, గిఫ్ట్ ఇస్తున్నాం. మామూలు గిఫ్ట్ కాదు, చాలా ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట. అన్నయ్యను గౌరవించుకొని గిఫ్ట్ ఇస్తున్నాం. కాబట్టి అన్నయ్య ఏశావు చెప్తున్న ఒక మాట ఉంది. ఏశావు 33వ అధ్యాయం, ఆదికాండం 33వ అధ్యాయం ప్రియులారా మనం చూసినట్లయితే మాట ప్రియులారా మనం చూసినట్లయితే, అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది. చూడండి, కొదువేమి రాలేదు, ఏశావు కొదువేమి రాలేదు. ఏశావు చెప్తున్నమాట, నాకు చాలు. దేవునికి స్తోత్రం. ఏశావు సహోదరుడు నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పినంది. స్తోత్రం. నీది నాకు అవసరం లేదు. స్తోత్రం. అంటే జీవంగల దేవుడు ఏశావుని కూడా ప్రియులారా మర్చిపోలేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. స్తోత్రం. కాబట్టి దేవుని అనుభవం కాబట్టి ప్రత్యేక ప్రియులారా, మన ఈ కాలంలో ప్రత్యేక మనం చూస్తున్నట్లయితే ఆశీర్వాద విషయంలో మన కొట్లాడే అవసరం లేదు. ఏశావు తప్పు పెట్టాం, కానీ ఏశావును కూడా జీవంగల దేవుడు దీవించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. లేదంటే ఎలాగే ఒక స్థాయికి వస్తుంది. అప్పుడు ఏశావు సహోదరుడు నాకు కావలసినంత ఉన్నది, నాకు అవసరమైనది ఉన్నది చాలు, అవసరం ఉన్నది చాలు ఉంది, నాకు కావలసినంత ఉన్నది. అంటే బిచ్చగా అడగలేదన్నమాట, అడిగే స్థాయిలో లేదు, బిచ్చగా అడగలేదన్నమాట, అప్పు తీసుకున్న స్థాయిలో లేదన్నమాట, ఇవ్వడానికి ఉన్న సామర్థ్యం కలిగి ఉన్నామన్నమాట ఏశావు దేవుని యొక్క దీవెన. కాబట్టి అప్పుడు ఏశావు, ఎందుకంటే అబ్రహాముతో దేవునికి వాగ్దానం ఉంది. అబ్రహాంతో దేవుడు చెప్పాం, మీ పిల్లలు నన్ను దీవిస్తామని వాగ్దానం ఉంది. ఇస్సాకుతో దేవుడు వాగ్దానం ఉంది. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. కాబట్టి ఇద్దరు ఆశీర్వాదం అనుభవించుకోవడమే దేవుని యొక్క చిత్తం అనమాట. కానీ స్పెషల్ ఒక కోలింగ్ యాకోబుకు ఉంది అనమాట, స్పెషల్. ఎందుకంటే యాకోబు గురించి, యాకోబుని ఇశ్రాయేలు దేవుడు మార్చాలి, దాని ద్వారా గొప్ప ఒక గుంబెను బయటకు తీసుకొని రావాలని దేవుని హృదయంలో గొప్ప ప్రణాళిక కలిగి దేవుడు. అలాగాని ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఏశావు అన్నయ్యను కూడా దేవుడు దీవించాడు. అన్నయ్య కూడా కొద్దువ లేకుండా దేవుడు చూసామన్నమాట. అన్నయ్య కూడా కొద్దువ లేకుండా జీవంగా దేవుడు చూసాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏశావు కూడా బాధపడే అవసరం లేదు, జీవంగా దేవుడు ఉన్నారు. యాకోబు కూడా బాధపడే అవసరం లేదు, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా బాధపడే అవసరం లేదు, దేవుడు ఉన్నాడు. సర్వశక్తి మందుడు ఆశీర్వాద పూర్ణ జీవంగా దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు ఏమని కావాలో దేవుని చిత్తానుసారంగా అదంతా దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు, మన దేవుడు, మంచి దేవుడు. కాబట్టి మనం చూసినట్లయితే అంటే దేవుడు క్రిస్తుని ఇచ్చామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు మనం జ్యేష్ఠ సహోదరుడు, యేసుక్రీస్తు మన జ్యేష్ఠ సహోదరుడు. కాబట్టి మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించారు. ఆశీర్వాద విషయంలో దయచేసి మనం ఏశావు అలాగే ఒకప్పుడు ఏశావు కొట్లాడేమన్నమాట, ఆలోచన వచ్చాం, పగ వచ్చాం. కాబట్టి మనకు రాకుండా జీవంగా దేవుడు కాపాడినాక ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు జ్యేష్ఠ సహోదరుడైన క్రిస్తువును, జీవంగా క్రిస్తువును, పునరుద్ధారణ క్రిస్తువును, సాతాను తంత్రాలను జయించిన క్రిస్తువును మనలో నాటేశారు. కాబట్టి మన మధ్యలో ఆశీర్వాద విషయంలో గొడవలు రాదు యేసునామములో. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆశీర్వాద విషయంలో మనం కొట్లాడే అవసరం లేదు. నీవు నన్ను మోసం చేశామని, లేదన్నా నీవు నాకు ఇవ్వలేదని, లేదన్నా నీవు నన్ను పట్టించుకోలేదని, నీవు నన్ను ప్రేమించలేదని, ఇలాంటి పదాలు మనకు అనవసరం. ఎందుకంటే జీవంగల దేవుడు తండ్రి మనల్ని ప్రేమించారు. తండ్రి ప్రేమ మనకు ఉండే చాలు, తండ్రి జీవంగల దేవుని ఆశీర్వాదం ఉండే చాలు.
మనం తప్పకుండా దేవుని అనుభవిస్తుంది. కాబట్టి ఆశీర్వాదం కొరకు దేశే ఆమె ఏశావు యాకోబు మధ్యలో సమస్య వచ్చింది. ఇప్పుడు మన మధ్యలో అలాగే రావద్దనమాట. ఇప్పుడు మన సత్యం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవం గల దేవుడు, సత్యగర్తైన దేవుడు, సమృద్ధి ఆశీర్వాదం ఉంది అనమాట. కాబట్టి సమృద్ధి కలిగిన దేవుల్లో మనం ఆశ్రయిస్తాం, దేవుడు ఇస్తాడు, అంతే చాలు. కాబట్టి ప్రియులారా, మనం దేశీ మనుషులను తప్పుపట్టవద్దు అనమాట. తప్పుపట్టవద్దు, మనం మిస్అండర్స్టాండ్ చేయవద్దు. సాతాను ఒక తొందర మీదది. ఏశావు అన్నయ్య యాకోబు మధ్యలో గొడవ రావాలి, వారు కలిసి ఉండవద్దు. ఇప్పుడు అదే సాతాను అందరూ సహోదరి సహోదరులు క్రిస్తునందు సహోదరి సహోదరులు ఆత్మ కలిగి ఐక్యతతో కలిసి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు కోరుతాను. ఆయన దెయ్యాలని కోరుతున్నా వారి మధ్యలో గొడవలు జరగాలి, వారి మధ్యలో గొడవ జరగాలి. ఈ సాతాను తంత్రం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేశీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్త జన్మించిన మనం సాతాను స్వరం వినవద్దు, మనం వినాలి. జీవంగల దేవుని స్వరం వినాలి, దేవుని స్వరం వినాలి. కాబట్టి యాకోబు జీవంగల దేవుని స్వరం విన్నా. అందువరకు ప్రియులారా మనం చూడవచ్చు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పడతారు. అంటే దేవుని పిల్లలు ఏం చేస్తారు? సమాధానం కొరకు నిలబడతారు. కాబట్టి మనం చూసినట్లయితే యాకోబు ఆమె ఆలోచన వేస్తే, కాబట్టి ఒకప్పుడు అన్నయ్య కోపంతో ఉన్నాం కదా, కాబట్టి నేను కూడా కొద్దిగా కోపం చూపిస్తాం, నేను కూడా నా శరీరానుసారంగా నేను కూడా యుద్ధం చేస్తామని యాకోబు అస్సలే తలంచుకోలేదన్నమాట. ఎందుకంటే యాకోబు ఒక ఆత్మీయుడుగా మార్చబడింది. ఎందుకంటే జీవగల దేవునితో లోతైన సంబంధం కలిగిన యాకోబు ఆ రిలేషన్షిప్ మిరకలుగా, అద్భుతంగా దేవుని సహాయం బట్టి, కృపను బట్టి కాపాడామన్నమాట. కాబట్టి మనం రిలేషన్షిప్ ప్రియులారా మనం కొన్ని ఆశీర్వాదాలను బట్టి బాధించుకొని మాట్లాడుకొని దాన్ని దూరం చేయవద్దనమాట. అంటే మన రిలేషన్షిప్ ఇన్ క్రైస్ట్, క్రిస్తునందు మనం దేవుడు అనుగ్రహించిన రిలేషన్షిప్ మనం కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. దీనిలో కూడా మనం జాగ్రత్త ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. దేవుని పిలుపు పొందిన మనం దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో మన సమాధానంగా ఉండాలి. ఇన్ క్రైస్ట్ మన సహోదరులతో కూడా రిలేషన్షిప్ లో మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చూడవచ్చు, అబ్రహాము లోతుతో, అబ్రహాం కూడా జీవగల దేవునితో చాలా లోతైన సహవాసం కలిగిన వ్యక్తి కాబట్టి ఒక ఆత్మీయుడుగా మార్చబడే. ఎలాగ ఆత్మీయుడు అని మనం ఎలాగ చెప్పవచ్చు? ప్రియులారా మనం చూసినట్లయితే లోతు అబ్రహాం ఒక సహోదరుడు, లోతు వారి మధ్యలో సమస్య రాలేదు, కానీ వారి దాసుల మధ్యలో చిన్న భేదాలు వచ్చాము. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే లోతు ఏదైతే కోరాము అబ్రహాము ప్రాంతం విడిచిపెట్టామన్నమాట. నువ్వు తీసుకో. కానీ అబ్రహాము ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగల దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాం, చాలు. దేవుని వాగ్దానం చాలన్నమాట. సోదర కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ప్రాంతం నీవు అడిగినది తీసుకో, అంతే. నీ కుడివైపు కావాలంటే అది తీసుకో, ఎడమ వైపు కావాలంటే అది తీసుకో, అంతే. నాకు అవసరం లేదు, నీకు తీసుకో, అంతే. కానీ అబ్రహాంకు తెలుసు, దేవునికి స్తోత్రం, అబ్రహాం తెలుసు నన్ను పిలిచిన సర్వ శక్తిమంతుడైన జీవంగల దేవుడు నన్ను దీవిస్తాడు, అంతే. నన్ను పిలిచిన దేవుడు నన్ను దీవిస్తాడు, నేను దీవెనకరంగా మార్చబడితే నేను ఆశీర్వాదాలు అనుభవిస్తానని అబ్రహాం తెలుసు. ఈ రెవల్యూషన్ దేవుడు మనకు అనేది ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఎందుకు బాధపడాలి? కాబట్టి మనం నమ్మాలి, దేవుని నమ్మలేని వ్యక్తి ఉంటే అదే టెన్షన్, అదే నిరాశ, అదే బాధ, అదే డిప్రెషన్ లోనికి వెళ్ళొద్దు అనమాట. అంటే జీవంగా దేవుని నమ్మినా అబ్రహాముకు డిప్రెషన్ లేదు, నిరాశ లేదు, బాధ లేదు. ఒక చిన్నది కాదు, పెద్ద ఏరియా తన చేతి నుండి వెళ్ళిపోతున్నాయి. పెద్దదనమాట, చిన్నది కాదు, చిన్న ఆస్తి బాస్తి కాదు, చిన్నది కాదు, పురిలారా గొప్పది ఇస్తున్నాయి అనమాట. చూసుకోండి. కానీ అబ్రహాము దానికంటే గొప్ప దేవుని గట్టిగా పట్టుకున్నాం, అంతే చాలు. దేవునికి స్తోత్రం. అబ్రహాము జీవగల దేవుని గట్టిగా పట్టుకున్నాం కాబట్టి గొప్ప ఆశీర్వాదం జీవగల దేవుడు అనమాట. అబ్రహాం జీవగల దేవునికి ఇష్టం కొరకు నిలబడామన్నమాట, తండ్రితో క్లోజ్ గా బ్రతికాం, అంతే. కాబట్టి లోతు వెళ్ళిన తర్వాత మనం చూడవచ్చు, అబ్రహాముతో
జీవంగా దేవుడు మాట్లాడే అబ్రహాం, నువ్వు తలెత్తు అనే తలెత్తి చూసుకో, లేదా నీవు పడమరి వైపు, ఉత్తర వైపు, దక్షిణ వైపు, 4 వైపు నువ్వు చూసుకో అంతే, కన్నెత్తి చూసుకో అంతే. నువ్వు చూస్తున్నది చూడ మాత్రమే నువ్వు నడువు అంతే. తర్వాత దేవుడు అదంతా తనకు భక్తిత్వంగా ఇచ్చేసాను. చూడండి ఎంత గొప్ప దేవుడు. కాబట్టి అబ్రహాంకు విశ్వాసం ఉంది అనమాట. కాబట్టి మనం నమ్మాలి, మన జీవంగా దేవుని నమ్మాలి. దేవుని నమ్మలేని వారికి దుఃఖం, నిరాశ, బాధలు, తెయాలు మస్తిస్తాయి అనమాట. ఆయన జీవంగా దేవుని నమ్మిన వారికి దుఃఖం, నిరాశ, బాధ నుండి జీవంగా దేవుడు సమాధానం, సంతోషం, నెమ్మది ఇచ్చి వారిని విడిపిస్తాడు, బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి మీరు మన దేవుని నమ్మిన వ్యక్తి ఉండాలి. జీవంగా దేవుని నమ్మాలి, మనుషులను కాదు. జీవంగా దేవుని నమ్మాలి. మనుషులను మాట మీదే మనం ఆశ్రయించవద్దు. జీవంగా దేవుని ఆశ్రయించాలి. ఇక్కడ మనుషులకి గ్యారంటీ లేదనమాట. ఒకవేళ గ్యారంటీ ఉన్న దేవుడు అనమాట. దేవుడు కాపాడే రోజు యొక్క ప్రభుత్వం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే అన్నయ్య యాకోబు మధ్యలో ఏమొచ్చింది? సమాధానం వచ్చింది అనమాట. వారు యాకోబు ఏశావు చెప్తున్నా అనమాట, నాకు అవసరం లేదు ఏశావు సోదరి, నాకు కావలసిన నాకున్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, ఇట్లా కాదు, నీ కడాశం నా మీదే ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకోనుము. దేవుని మొగము చూచినట్లు నీ మొగము చూచితని, నీ కడాశం నా మీదే వచ్చినది కదా. నేను నీ యొద్ద తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకోను. దేవుడు నన్ను కనుగరించెను మరియు నా కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతం చేశాను గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళదము. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే జీవగల దేవుడు ఏశావు యాకోబు మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. కానీ జీవగల దేవుడు అద్భుతంగా దైవ జ్ఞానాన్ని బట్టి యాకోబు కూడా ముందుకు నిలబడి దాన్ని తెచ్చేసామన్నమాట. దేవుని చిత్తం. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి బ్రతకడమే దేవుని చిత్తం. కాబట్టి చిన్న చిన్న విషయాలు మాట్లాడుకొని, చిన్న ఆశీర్వాదాలు మాట్లాడుకొని పరలోకం పోగొట్టుకోవద్దనమాట. చిన్న చిన్న విషయాలు మాట్లాడుకొని, గొడవలు వేసుకొని, కోపం, పగ హృదయములు పెంచుకొని, అసూయ అనేకత పెట్టుకొని, విలాస కలిగి జీవగల దేవుని పోగొట్టుకోవద్దు, పరలోకం పోగొట్టుకోవద్దు అనమాట. యాకోబు అది నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. జీవగల దేవుని కృపని బట్టి. కాబట్టి ఆ యాకోబు గురించి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. నిజమైన ఇశ్రాయేలు ఏమీ లేదు, కపడం లేదనమాట, ఇన్నసెంట్ అనమాట, అమాయకుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో మనం కూడా అలాగ ఉండాలని దేవుడు చూస్తున్నాం, కపడం లేని వ్యక్తిగా. బయటకు ఏదైతే మాట్లాడుతున్నామో అలాగే తర్వాత కూడా వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుతూ బ్యాక్ సైడ్ లో కూడా హల్లెలూయా. మనం ఎలాగే ఇప్పుడు మాట్లాడుతున్నామో అలాగే తర్వాత కూడా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే హృదయంలో ఒకటి, బయటకు ఒకటి ఉండవద్దు అనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యాకోబు బలవంతంగా ప్రియులారా తండ్రి నుండి ఆశీర్వాదం బలవంతం కాదనమాట. తల్లి బట్టి ఇసాకు దగ్గర వెళ్ళే, లేదంటే నేను నమ్ముతూనే వెళ్ళలేదు యాకోబు. ఎందుకంటే యాకోబు చాలా భయపడిన వ్యక్తి. తండ్రిని భయపడినట్టు మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక్కవేళ శాపం పలికి ఉంటే దానికి శాపం అనుభవించాలని యాకోబుకు అస్సలు కోరిక లేదనమాట. నేను ఒక శాపగ్రస్తుడు ఉండాలని యాకోబుకు కోరిక లేదు. తండ్రి కోరిక ఉంటుంది, పరలోక తండ్రి కోరిక. మనం శాపగ్రస్తులు ఉండవద్దు, అదే తండ్రి కోరుతుంది. కాబట్టి ప్రియులారు మనం ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుడు మనకు సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చేస్తామన్నమాట. తండ్రి క్రిస్తువును అనుగ్రహించిన కాబట్టి క్రిస్తువులో అన్లిమిటెడ్ ఆశీర్వాదం ఉంది. ఆ కృప అది మనం చూడాలన్నమాట. కాబట్టి దయచేసి బ్రదర్తో కానీ సిస్టర్తో కానీ ఆశీర్వాదం పేరట దయచేసి గొడవ చేయవద్దు. ఒకవేళ మీరు అలాగే ఆశీర్వాదం పేరును బట్టి మీరు గొడవలు తీసుకొని వస్తున్న వ్యక్తి ఉండే, నువ్వు ఆత్మీయుడు కాదనమాట, గుడ్డివాడు అనమాట. ఆత్మీయంగా గుడ్డివాడు అనమాట. అంటే తన దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఎంత గొప్పదని గ్రహింపు లేని పసి పిల్ల అనమాట. బైబిల్ రాయబడింది. మొదటి కొరింథీయుల 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆత్మీయంగా అంటే పసి పిల్ల గురించి రాయబడింది. క్రీస్తునందు పసి పిల్లలు వారికి పాలు ఇవ్వాలి అని.
కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తాను, నేను మీకు మంచి సోలిడ్ ఫుడ్ ఇవ్వలేదు, అంటే శ్రేష్టమైన చిన్న పిల్లలకు ఏమి ఇస్తాం, వారు పుట్టినప్పుడు పాలిస్తాం, అలాగే పాలిచ్చి పెంచామన్నమాట. కాబట్టి మన ఒక ఆత్మీయుడిగా ఉండాలన్నమాట. అనాత్మీయుడిగా మనం ఉండవద్దు, అంటే కార్నల్ మనకు ఉండవద్దు, ఫ్లెష్ మనకు ఉండవద్దు, శరీరానుసరంగా బ్రతికే మనిషిగా ఉండవద్దు. ఒకప్పుడు మనం అలాగ ఉండవచ్చు. క్రిస్తు దగ్గర వచ్చిన మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆత్మీయురాలుగా మార్చుతాడు. మన ఆత్మీయురాలుగానే బ్రతకాలి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన స్టాండర్డు మనం కాపాడుకోవాలి, అంటే మనం దిగజారిపోవద్దు అనమాట. అనులు చేసినట్టు, జీవంగా దేవునితో సంబంధం లేని వ్యక్తులు చేసినట్టు మన దిగజారిపోవద్దు అనమాట. మన స్టాండర్డ్ మనం కాపాడుకోవాలి. రాయల్ ఫ్యామిలీ మెంబర్గా మనం ఉన్నాం. యేసయ్య అంటే రారాజు అనమాట. ఇప్పుడు రారాజు కాబట్టి పరిశుద్ధుడు అనమాట. కాబట్టి మన పరిశుద్ధం మనం కాపాడుకోవాలి, మన దిగజారిపోవద్దు. కర్మలు కోపం కానీ పగ కానీ పెట్టుమని దెయ్యాలు చెప్తారు, కానీ ఆ స్వరం మనం వినవద్దు, దాన్ని డిలీట్ చేయాలి, తీసివేయాలి. సమస్తమైన చేదు, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, శైల, దుష్టత్వం విసరించుడి, హృదయం నుండి తీసివేయాలి. ఎందుకంటే కోపం, పగ, చేదు మీ హృదయంలో ఉండేనే సాతానుకు మీలో ఇరుపు దొరుకుతుంది, లేదంటే దొరకలేదు. కాబట్టి దేవుడు మనను సాతాను రాజ్యం నుండి బయటకు తీసుకుని వచ్చాం. చీకటి రాజ్యం నుండి క్రీస్తు రక్తం ద్వారా, వాక్యం ద్వారా బయటకు తీసుకుని వచ్చాం. మరలా మనం తిరిగి సాతాను ఒక ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళవద్దు. కాబట్టి మనం హృదయంలో కోపం, పగ, చేదు పిల్లలు పెట్టవద్దు. అందుకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీ హృదయం అన్నిటికంటే నీ హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి బ్యాంకులో ఉన్న డబ్బు కంటే, నీ ఆస్తిపాస్తుల కంటే, మిగిలిన దానికంటే ఎక్కువ నీవు నీ హృదయాన్ని, మీరు మన హృదయాన్ని కాపాడుకోవాలి. వాక్యం ద్వారా, యేసు రక్తం, యేసు ప్రార్థన ద్వారా హృదయాన్ని కాపాడుకోవాలి. దానిలో ఫెయిల్ అయిపోవద్దు అనమాట. హృదయాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఏసావు దాని విషయంలో కొద్దిగా ఫెయిల్ అయ్యాను, కానీ తర్వాత మరలా దాన్ని ఓవర్కమ్ చేసుకొని బయటకు వచ్చాను. యాకోబు అయితే యోగన్న దేవుని సహవాసం చేసుకొని తన హృదయంలో కోపం కానీ పగ అని చేదు అసలే లేదు. సొంతం డాడీతో లేదు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం నాకు మొదటి ఇవ్వలేదు అని కోపం లేదు. కొందరు అలాగే చెప్తారేమో, నా తండ్రి నన్ను జీవించడం లేదని తండ్రితో కోపం పెట్టవద్దు, తండ్రితో కోపం పెట్టడానికి పెట్టవద్దు. కానీ మనం చూడవచ్చు, కానీ ఏసావుకు తన మొదటి జీవితంలో కోపం వచ్చింది, తల్లిదండ్రులతో కోపం వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు చేశామన్నమాట, తన ఇష్టం చేయలేదు కాబట్టి. కానీ తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ఏదైనప్పుడు కూడా తన బ్రదర్తో సమాధానంగా ఉన్నా, అంటే దానికి అర్థం తను కూడా జీవగల సహాయమైన హృదయం దేవుడు మార్చేసామన్నమాట. ఏసావు హృదయం దేవుడు మార్చాం, యాకోబు హృదయం మార్చాం. కాబట్టి మన చూసినట్లయితే వారు ఇద్దరు హ్యాపీగా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం అందరూ హ్యాపీగా ఉండాలి అంటే మన హృదయం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల మనం కాపాడుకోవాలి, వేరే మార్గం లేదు. ఎందుకంటే యాకోబుకు దృష్టి ఈ భూ సంబంధం ఆశీర్వాదం మాత్రం కాదు. యాకోబు దృష్టి ప్రియులారా మనం చూసినట్లయితే, నా కుటుంబ జీవితం మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, దీర్ఘాయుసు ఉండాలి. ఓకే, అదంతా తన కోరిక. కానీ దానికంటే ఇంకా గొప్ప కోరిక తనకు ఉందన్నమాట. నన్ను పిలిచిన, నన్ను చూసిన పరలోక తండ్రితో నేను నిత్యం బ్రతకాలి, నూతన యెరూషలేములో నేను వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే ఒక గమ్యంతో మనసులో ఉంచుకొని తనం బ్రతుకుతున్నాం అనమాట యాకోబు. కాబట్టి మనం ఎలాగ బ్రతుకుతున్నాం, అబ్రహాం కూడా ఎలాగ బ్రతికాం అనమాట. దేవుని పిలుపు ఫస్ట్ పొందినప్పుడు భూ సంబంధం విషయాలే కరెక్టే, కానీ దేవుడు మెల్ల నేర్పించాం, ఇది కాదు, శాశ్వతమైన రాజ్యం ఉంది, నిత్య రాజ్యం ఉంది, మరణం తర్వాత కూడా నిత్యం నువ్వు నాతో ఉండాలి, మరణం తర్వాత కూడా. ఇప్పుడు మనకేమో దానికి ముందున్న విషయం ఎక్కువ తెలుసాము, బ్రదైనప్పుడు దేవునితో కలిసి ఉండాలి అంతే అని, మరణం తర్వాత అని అయిపోయిందని. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోవడమే మనం ఫిజికల్ డెత్ అని మనం చెప్తాం మన మాటలో. కాబట్టి దాని తర్వాత కూడా మన ఆత్మ జీవంగల దేవునితో నిత్యం బ్రతకాలని ఉత్తరవు తండ్రి కోరిక. దాని కొరకు దేవుడు నన్ను పిలిచామన్నమాట. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. కాబట్టి 70 గాని 100 గాని 130 సంవత్సరం గాని కాదు, తర్వాత కూడా నిత్యం మన జీవగల దేవునితో, పరిశుద్ధ జీవగల దేవునితో బ్రతకాలని జీవగల దేవుడు కోరుతున్నాడు.
ఇప్పుడు మనం కూడా కోరుకోవాలి, యాకోబల్లా కోరుకోవాలన్నమాట. జీవగల దేవునితో నేను బ్రతకాలి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబల్లగా మనం కూడా కోరుకోవాలి. ఇప్పుడు దానికి అర్థం ఈ బొస్సమందిని ఆశీర్వాదం దేవుడు ఇవ్వలేదని కాదు, అన్నీ ఇస్తారు. చక్కని భార్యను, భర్తను, పిల్లలను అంతా దేవుడు ఇస్తాడు, ఆశీర్వాదాలు అంతా దేవుడు ఇస్తాడు. కానీ మనసు మాత్రం దాని మీద ఉండవద్దు అనమాట. అంటే దానికంటే దేవుని ప్రేమించాలి, జీవగల దేవుని ప్రేమించాలని జీవగల దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు ప్రియులారా తనను సిద్ధపరిచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అందుకొరకే తన అన్నయ్యతో కూడా సమాధానంగా ఉన్నాం. ఇప్పుడు మనం కూడా సమాధానం కాపాడుకోవాలి, నిత్య సమాధానం కాపాడుకోవాలి. జీవగల దేవునితో మనం ఉండాలి అంటే మనం ఇప్పుడు ఇన్ క్రైస్ట్ మన సహోదరులతో క్షమించుకోవాలి, ఇద్దరితో క్షమించుకోవాలి. ఏ ఒక వ్యక్తితో మనం కోపం పగపెట్టవద్దు. రక్త మాంసంతో మనకు పోరాటం లేదు. కొందరు సాతానుకు అబద్ధాలు విని రక్త మాంసంలు శత్రు అని కొట్లాడుతున్నారేమో. సత్యం తెలియలేని వారు అలాగే చేస్తున్నారు. కానీ సత్యం గ్రహించిన మనం అలాగే చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఉద్దేశం ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదు, ఈ ఆశీర్వాదాలు మనకు అవసరం అనగానే దీనికంటే గొప్ప ఆశీర్వాదం ఉంది. మన నిత్యరోగు జీవగల దేవునితో రిలేషన్షిప్ మనం కాపాడబడాలి. నిత్యం జీవగల దేవునితో నిత్యం యుగాలు మనం ఉండాలి అన్నమాట. దాని కొరకు దేవుడు మనం పిలిచాం. కాబట్టి నిత్యం యుగాలు జీవగల దేవునితో ఉండడానికి కొరకు పిలిచాం. కాబట్టి ప్రియులది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన గురుగా బ్రదర్తో కానీ, సిస్టర్తో కానీ, మీతో కానీ, ఇద్దరితో ఎవరితో క్షమించుకోవడానికి ఉంటే క్షమించండి. పగ కానీ, కోపం కానీ హృదయంలో పెట్టవద్దు. దేవుడు చూస్తున్నామన్నమాట. ఇప్పుడు దేవుడు చెప్తారు. కాబట్టి దేవుడు నదులను చూసి చెప్పారనమాట, ఇది నిజమైన ఇశ్రాయేలు ఎన్నలో కావడం లేదని దేవుడు చెప్పారు. ఇప్పుడు మనం చూసుకునే దేవుడు ఏం చెప్తారు? మనం చూసుకునే దేవుడు ఏం చెప్తారు? ఇన్నలు కబడం లేదు, ఈయన నిజంగా నూదన ఇశ్రాయేలని జీవంగా దేవుడు చెప్తారు. సోదరు కాబట్టి యేసు రక్తంలో ఆధారపడదు. మన గొప్ప ఆశీర్వాదం యేసు రక్తం ఉంది. కాబట్టి ఒకవేళ పాపం చేసిన స్థాయిలో ఉంటే క్షమించమని ఒక మాట చెప్పండి, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. కరుణా సంపన్నుడు అనమాట. ఎందుకంటే కరుణా సంపన్నుడుగా దేవుడు ఎందుకు ఉన్నామంటే నీవు నేను నిత్యం జీవంగల దేవునితో ఉండాలి. కాబట్టి కరుసు వారి కరుణ చూపిస్తున్న దేవుడు. కాబట్టి ఆ కరుణని మనం మిస్యూజ్ చేయొద్దు అనమాట. అంటే కరుణ ద్వారా దీవెన పొందాలి, మనం వాడుకోవాలన్నమాట. మంచి ధనం ద్వారా ఆ కరుణ ద్వారా దీవెన పొందాలి. కాబట్టి జీవంగల దేవుడే మన ఆశీర్వాదం అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇంత గొప్ప కృప మనకు ఇచ్చిన కాబట్టి మనం ఆనందిస్తాం, మన దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. కాబట్టి చిన్న చిన్న ఆశీర్వాదాలు మాట్లాడుకొని నిత్య జీవంగల దేవునితో సంబంధం పోగొట్టుకోవద్దనమాట. ఇంకా ఇంగ్రస్తమైన సహోదరులుగా మనం రిలేషన్షిప్ మనం కట్టు చేయవద్దనమాట. కట్టు చేయాలని దయ్యాలు కోరుతున్నాయి. కానీ పరలోక తండ్రికి ఇష్టం ఏంటిది? మనం రిలేషన్షిప్ నిత్యం ఉండాలని జీవంగల దేవుడు కోరుతున్నాం. ఇప్పుడు ఇంగ్రస్తమైన రిలేషన్షిప్ కూడా నిత్యం ఉండి నాకు అంతే. స్తోత్రం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం పౌలు ప్రార్థన చేస్తుంటారు. దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క వెడల్పు, లోతు, ఎత్తు, పొడుగు మనం దాని నిత్యం దేవుని కృపని బట్టి తెలుసుకునే కృప దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క లోతు, దాని యొక్క వెడల్పు, పొడుగు ఎంత గ్రహించాలంటే మనకు తెలుసు ఈ జీవితం ఇప్పుడున్న 70 కానీ 120 సంవత్సరాల జీవితం సరిపోలేదు. అందుకొరకు తండ్రి దేవుడు నిత్యం జీవితం, ఇటర్నల్ లైఫ్, నిత్యం యుగాలు మనకు దానికి ఎండ్ లేదనమాట. ఎండ్ లేదు, నిత్యం అంతే. కాబట్టి ఆ దేవుని ప్రేమ అనుభవించుకొని, అది ఆ రుచి అనుభవించుకొని మనం జీవగల దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ముందుకు వెళ్ళడమే నా పట్ల మీ పట్ల దేవుని యొక్క చిత్తం. అల్లి వాక్యం ధర దేవుడు మన దీవించినాక ప్రియులారాను ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గంట తండ్రి, దేవోదయగాను తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథం ధ్యానించుకోవడానికి కృప చూపిన దేవ మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి సుదీస్తున్నాం తండ్రి. దేవ మా హృదయాన్ని తండ్రి మీ వాక్యానుసరంగా మీ రక్తం ద్వారా పరిశుద్ధంగా కాపాడే మీ చిత్తానుసరంగా మా ఆలోచన మాటలు క్రియలు అంతా కాపాడే కృప తండ్రి మాకు తండ్రి దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ ఇద్దరితో క్షమించే కృప తండ్రి, ధైర్యము తండ్రి, సమాధానం, ఆత్మ కలిగించే ఐక్యత, సమాధానం దేవ ప్రేమ ద్వారా, సహనతో, ఓర్పుతో, దివ్యజ్ఞానంతో కాపాడే కృప తండ్రి. దేవ దేశము నేర్పించము తండ్రి, నేర్పించండి. రిలేషన్షిప్ దేవ మీతో నా సహవాసంలో మేము ఎస్ఏ లోతు ఉండాలి.
ఇలా ఇన్గ్రెస్ మాకు ఇచ్చిన సహోదరి సహోదరులతో ఆ రిలేషన్షిప్లు కూడా ఇంకా లోతుగా ఉండినట్టు దేవా ప్రభా కృప చూపుని ప్రత్యేకంగా ప్రార్థన ఇస్తున్నా. దానికి అడ్డుగా ఉన్న ఏదైనా సాతాన్ అబద్ధాలు ఒకవేళ మా ప్రాణములో మా హృదయంలో ఉండే దేవా తీసివేయమని మీ సత్యం ద్వారా తీసివేయము, శుద్ధి చేయము. మీ వాక్యం ద్వారా మా హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము తండ్రి. పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన మాటలు తండ్రి మాకు దయచేయము తండ్రి. ప్రభావ మీ ప్రేమ నిత్యం మేము అందరూ అనుభవించాలని కోరుతున్నా. ప్రభు మీరు కూడా కోరుతున్నటువంటి వందనాలు తండ్రి. యుగాలు నిత్యం దేవా మీ యొక్క ప్రేమ, దాని యొక్క విడల్పు, లోతు, పొడుగు అంత దేవా మేమందరికి ఆమె గ్రహించుకున్నట్టు తెలిసినట్టు కృపాతండి మాకు అందరికీ ప్రభావ దయచము తండ్రి. మరి అక్కడలో మేమందరం ఎత్తపడిన గుంపులు ఉండే కృపాతండి దయచము. ఇప్పుడు దాకా మమ్మల్ని తండ్రి కుమారుని అనుగ్రహించి వాళ్ళు దీవించినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి మమ్మల్ని గొప్పగా దీవించినటువంటి స్తుతిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదం గురించి ఆశీర్వాద విషయంలో తండ్రి ఎవరు ఒకరొకరిని గొడవ చేయకుండా తండ్రి గొప్ప తండ్రి అయిన దేవుడు గొప్పగా దీవించామని గ్రహింపుతో గ్రహింపుతో ముందుకు కృప తండ్రి. తండ్రి మాకు ఆ జ్ఞానం తండ్రి దయచం, ఆత్మ కన్నులు తెరవతండి, ఆత్మ చెవులు తెరవతండి. అలాగే సమాధానంగా సంతోషంగా ఒకరొకరును ఓదార్పు చేసుకొని బలపరుచుకొని దీవించుకొని ముందుకు సంతోషంగా వాళ్ళ కృప తండ్రి మాకు తండ్రి దవా దయచము తండ్రి. దవా మీ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ గా మమ్మల్ని చేసి మీరు మార్చినట్టు మేము స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి మహిమగన్నత మీకు అభిస్తున్నాం. కుడి విషయం వారు ప్రతి ఒక్కరిని దీవిస్తున్నారు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అందరి సహవాసం అందరికీ ప్రార్థన చేస్తున్న అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుంటున్నాక ఆమేన్ ఆమేన్.